వర్షంలో చెట్టు మీద హోటల్. చిచ్చుకాకి గురించి అందరికీ తెలిసిందే కదా. తను ఏ వ్యాపారం చేసినా అందులో ఎలాగైనా ఎక్కువ లాభం సంపాదించాలని చూస్తుంది. ఈ మధ్యనే తన ఇంటి ముందు ఒక చిన్న హోటల్ పెట్టింది. రోజు అన్నం, 2 రకాల కూరలు వండి టేబుల్ మీద పెట్టి అమ్ముతూ ఉంటుంది. కాని చిచ్చుకాకి రేట్లు మామూలుగా ఉండవు. ఏకంగా 5 స్టార్ హోటల్ రేట్లు చెబుతూ ఉంటుంది. ఊరి పక్షులు ఎవరైనా రేట్లు తగ్గించమని అడిగితే అస్సలు వినదు. నా వంట రుచి అలాంటిది, ఇష్టమైతే తినండి లేకపోతే లేదు అని పొగరుగా చెబుతుంది. ఒకరోజు ఉదయం ఎప్పట్లాగే చిచ్చుకాకి వంటలన్నీ టేబుల్ మీద పెట్టి కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. కాని ఉదయం నుండి మధ్యాహ్నం అయిపోయినా, సాయంత్రం అవుతున్నా ఒక్క పక్షి కూడా ఆ హోటల్ వైపు రాదు. వండిన అన్నం, కూరలు అన్నీ చల్లారిపోయి అలాగే ఉండిపోతాయి. చిచ్చుకాకి నిరాశగా, ఏంట్రా చిన్నగా, ఉదయం నుండి కూర్చున్నాను, నాకు నడుము నొప్పి వస్తుంది తప్ప ఒక కస్టమర్ కూడా రాలేదేంట్రా ఈరోజు? అసలు ఊళ్ళో పక్షులన్నీ ఏమైపోయాయి? నా వంట రుచికి క్యూ కట్టాలి కదా, అంతా ఎక్కడికి పోయారేమిటి? చిన్నుకాకి విసుక్కుంటూ, ఎక్కడికి పోతారమ్మా? నువ్వు చెప్పే రేట్లకు భయపడి ఎవరింట్లో వాళ్ళు గంజి కాసుకుని తాగుతున్నారు. ఎంత చెప్పినా నువ్వు విన్నావా? వంకాయ కూరకు 100 రూపాయలు, పప్పుకు 50 రూపాయలు పెడితే ఎవడు కొంటారు? నేను ముందే చెప్పాను, నువ్వు ధరలు తగ్గించు, అప్పుడు కస్టమర్లు వస్తారు అని. నువ్వు నా మాట అస్సలు వినవు. చిచ్చుకాకి కోపంగా, ఏమిట్రా నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నావు? నా వంటకి నా కష్టానికి ఆ మాత్రం రేట్ ఉండదా ఏమిటి? వాళ్ళకి టేస్ట్ తెలియక నా హోటల్కి రావడం లేదంతే. అమ్మా, టేస్ట్ తర్వాత సంగతి, ముందు వాళ్ళ జేబుల్లో డబ్బులుండాలి కదా. నువ్వు ముందు రేట్లు తగ్గించి ఒక బోర్డు మీద పెద్ద అక్షరాలతో రాయి, అప్పుడు ఖచ్చితంగా వస్తారు. చూడు, నా మాట విని ఈ ఒక్కసారి రేట్లు తగ్గించమ్మా. చిచ్చుకాకి ఆలోచిస్తూ, సరేలే, నువ్వెంతలా చెబుతున్నావు కదా, రేపటి నుండి రేట్లు కొంచెం తగ్గిస్తాను. ఎలాగో వండినవి అమ్ముడుపోవాలి కదా, ఒక బోర్డు కూడా పెడతాను. అప్పుడైనా వస్తారో లేదో చూద్దాం. ఈ రోజుకి ఈ చల్లారిన అన్నం మనం తినేద్దాం. ఇక మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి తన హోటల్ ముందు ఒక పెద్ద బోర్డు పెడుతుంది. అందులో చిచ్చుకాకి హోటల్ రేట్లు తగ్గించబడ్డాయి, అన్నం 10 రూపాయలు, కూర 20 రూపాయలు అని పెద్దగా రాస్తుంది. అన్ని వండి టేబుల్ మీద పెట్టి ఈ రోజైనా కస్టమర్లొస్తారని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ కూర్చుంటుంది. కాని ఆ రోజు కూడా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక్కరు కూడా రారు. సాయంత్రం అవుతుంది, అయినా ఎవరు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. చిచ్చుకాకి బాధగా ఏడుపు ముఖంతో, ఏమిటా చిన్నగా, నువ్వు చెప్పావని రేట్లు సగానికి సగం తగ్గించాను, బోర్డు మీద పెద్దగా రాశాను కూడా, అయినా ఒక్క ఈక కూడా వాలట్లేదు ఏమిటి? నా వంటలన్నీ మళ్ళీ ఈ రోజు కూడా మిగిలిపోయాయి. నా పెట్టుబడి అంతా గంగలో కలిసిపోయిందిరా. అమ్మా, నువ్వు బోర్డు రాస్తే ఏం లాభం? పక్షులు ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, లేదా చెట్ల మీద కూర్చొని ఉంటాయి. నువ్వు రాసిన బోర్డు వాళ్ళకి కింద ఎలా కనిపిస్తుంది? నువ్వు ఈ కింద ఉండి వ్యాపారం చేస్తే ఎవరికీ తెలియదు. చిచ్చుకాకి అయోమయంగా, మరి నేను ఎక్కడ వ్యాపారం చెయ్యాలరా? ఇంటి ముందు కాకుండా ఇంకెక్కడ పెడతాను? అమ్మో, నీ వ్యాపారం పెరగాలంటే నువ్వు పైకి ఎదగాలి. నువ్వు హోటల్ పెడితే అందరూ తలెత్తి చూడాలి. అప్పుడే నీ వ్యాపారం అందరికీ తెలుస్తుంది, కస్టమర్లు వస్తారు. నువ్వు ఇలా కింద ఉంటే ఎవరూ రారు. నువ్వు ఉన్నత స్థానానికి ఎదగాలమ్మా, అప్పుడే అందరూ నిన్ను చూస్తారు. చిచ్చుకాకి ఆలోచనలో పడి, తలెత్తి చూడాలా? పైకి ఎదగాలా? అంటూ కళ్ళు పెద్దవి చేసి, ఓహో, అర్థమైందిరా చిన్నగా, నువ్వు చెప్పింది నాకు పక్కాగా అర్థమైంది. నా వ్యాపారం పెరగాలంటే నేనేం చేయాలో నాకు తెలిసిపోయింది. నువ్వు చూస్తూ ఉండవు, రేపటి నుండి నా హోటల్ రేంజ్ ఏమిటో, నా వ్యాపారం ఏంటో చూపిస్తాను. ఊరి పక్షులందరూ తలెత్తి చూసేలా నా హోటల్ని మారుస్తాను. అవునమ్మా, అలా పాజిటివ్ గా ఆలోచించు, రేపటి నుండి అన్ని సెట్ అయిపోతాయిలే. ఆ రాత్రి చిచ్చుకాకి ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. చిన్ను చెప్పిన తల ఎత్తి చూడాలి అన్న మాటను ఆమె వేరే రకంగా అర్థం చేసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఒక చాలా పెద్ద చెట్టుంటుంది. అది చాలా ఎత్తుగా ఊరంతటికి కనిపిస్తూ ఉంటుంది. చిచ్చుకాకి తన హోటల్కి సంబంధించిన టేబుల్స్, కుర్చీలు, వంటగిన్నెలు అన్నీ తీసుకెళ్లి ఆ చెట్టు పైన ఒక పెద్ద కొమ్మ మీద సెటప్ చేస్తుంది. కింద నుండి చూస్తే అది ఒక ట్రీ టాప్ హోటల్ లాగా కనిపిస్తుంది. ఆ రోజు ఉదయం అకస్మాత్తుగా వాతావరణం మారిపోయి వర్షం పడడం మొదలవుతుంది. ఆ చల్లటి వర్షంలో చిచ్చుకాకి ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది. చిచ్చుకాకి చెట్టు మీద నుండి, అబ్బా, ఈ వర్షంలో అన్నం కూరలు ఎవరు తింటారు? అందరికి వేడివేడిగా ఏదైనా స్నాక్స్ తినాలని ఉంటుంది. నేను వెంటనే బజ్జీలు వేస్తాను. ఈ వానకి వేడివేడి బజ్జీలు వేస్తే నా వ్యాపారం ఆదరగొడుతుంది. చిచ్చుకాకి వెంటనే చెట్టు మీదే పొయ్యి వెలిగించి వేడివేడి బజ్జీలు వేయడం మొదలు పెడుతుంది.
బజ్జీల సువాసన వర్షపు గాలితో కలిసి ఊరంతా వ్యాపిస్తుంది. అప్పుడే ఆమె ఒక మైక్ తీసుకుని చెట్టుపై నుండి గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. చిచ్చుకాకి మైక్లో గట్టిగా, హలో హలో హలో, పక్షుల గ్రామం వాసులందరికీ నమస్కారం. బయట వర్షం దంచి కొడుతుంది. ఈ చల్లటి వాతావరణంలో మీకు వేడివేడిగా కరకరలాడే బజ్జీలు కావాలా? అయితే వెంటనే రండి. చిచ్చుకాకి స్పెషల్ మిరపకాయ బజ్జీలు, ఉల్లిపాయ బజ్జీలు రెడీగా ఉన్నాయి. రండి బాబు రండి, వానలో బజ్జీలు తినండి. చిచ్చుకాకి మైక్లో అరుస్తున్న వాయిస్ ఊరంతా వినిపిస్తుంది. ఆ సమయంలో తుని పిచ్చుక చోటు చిలుక ఇద్దరు తుని ఇంట్లో వర్షం చూస్తూ కూర్చునుంటారు. ఆ బజ్జీల వాసనకి, చిచ్చుకాకి అరుపులకి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి చోటు, చిచ్చుకాకి వాయిస్ వినిపిస్తుంది, బజ్జీలంటుంది, కానీ వాయిస్ వాళ్ళ ఇంటి వైపు నుండి కాకుండా ఎక్కడి నుండి పైనుండి వస్తున్నట్టుంది కదా? అవును తుని, వాసన కూడా భలే వస్తుంది. వానలో వేడి బజ్జీలంటే నాకైతే నోరు ఊరిపోతుంది. పద బయటికెళ్ళి చూద్దాం ఎక్కడ అమ్ముతుందో. అలా తుని చోటు గొడుగులు వేసుకుని బయటకొస్తారు. వాళ్లతో పాటు మాహిగ్రద్ద, లూసి పౌరం, కుహుబాతు కూడా. ఆ వాసనకి, వాయిస్ కి ఆకర్షితులై ఊరి మధ్యలోకి వస్తారు. కానీ వాళ్ళకి ఎక్కడా చిచ్చుకాకి గాని ఆమె బండి గాని కనిపించదు. ఏంటిదని వాయిస్ వినిపిస్తుంది కానీ చిచ్చు ఎక్కడ కనిపించట్లేదేంటి? బజ్జీల వాసన మాత్రం గట్టిగా వస్తుంది. ఏమో మహి గారు, నాకు కూడా అర్థం కావట్లేదు. వాయిస్ ఏమో పెద్దగా వస్తుంది, కానీ చుట్టుపక్కల ఎక్కడ ఏ బండి లేదు. దయ్యం ఏమైనా బజ్జీలేస్తుందా ఏంటి? చిచ్చుకాకి పై నుండి మైక్లో, దయ్యం కాదులోసే, నేను చిచ్చుకాకిని. అరే పక్షులరా, చుట్టూ కాదు తలెత్తి పైకి చూడండి, నేను పైన ఉన్నాను. అందరూ ఒక్కసారిగా తల పైకెత్తి చూస్తారు. ఆ పెద్ద మర్రి చెట్టు పైన కొమ్మల మధ్యలో చిచ్చుకాకి టేబుల్స్ వేసుకుని పొయ్యి మీద బజ్జీలు వేస్తూ కనిపిస్తుంది. పైన ఒక చిన్న టార్పాలిన్ కవర్ కట్టుకుని వర్షం పడకుండా జాగ్రత్త పడుతూ వ్యాపారం చేస్తూ ఉంటుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. తుని పిచ్చుక ఆశ్చర్యంగా పైకి చూస్తూ, అమ్మ బాబోయ్, ఏంటి చిచ్చు, చెట్టు మీద హోటల్ ఏంటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ పైకెళ్ళి బజ్జీలేస్తున్నావేంటి? అవును చిచ్చు, కిందంటే కొనేవాళ్ళం కదా, ఇప్పుడు బజ్జీల కోసం మేమంతా ఆ చెట్టు కళ ఏంటి? ఎక్కడ పడిపోతావేమోనని భయంగా ఉంది. కిందికి రావే. కిందకి రావడం ఏంటి చోట? నా హోటల్ ఇప్పుడు చిచ్చు ట్రీ టాప్ రెస్టారెంట్. నా చిన్నుగాడు చెప్పాడు వ్యాపారంలో పైకి ఎదగాలి అని, అందరూ నన్ను తలెత్తి చూడాలి అని. అందుకే నేను పైకి వచ్చాను. ఇప్పుడు మీరంతా నన్ను తలెత్తి చూస్తున్నారు కదా, నా ఐడియా ఎలా ఉంది? మహిగ్రద్ద నవ్వుతూ, నీ తెలివి తెల్లారా, వాడు ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ నువ్వు మాత్రం నిజంగానే చెట్టెక్కి కూర్చున్నావు. సరే సరే, ముందు ఆ బజ్జీలు కిందకి పంపించు. ఈ వానలో చెట్టెక్కాలంటే కష్టం, జారి పడతావు. బజ్జీలు కిందకి పంపించాలా? సరే, ఒక 5 నిమిషాలు ఆగండి, ఇప్పుడే ఒక లిఫ్ట్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాను. చిచ్చుకాకి ఒక చిన్న బుట్టకి తాడు కట్టి కిందకి వదులుతుంది. మీకు ఎన్ని బజ్జీలు కావాలో అందులో డబ్బులు పెట్టి చీటీ రాయండి, నేను బజ్జీలు పై నుండి కిందకి పంపిస్తాను అని చెబుతుంది. తుని పిచ్చుక నవ్వుతూ, సరే చిచ్చు, నాకు ఒక ప్లేట్ మిరపకాయ బజ్జీలు కావాలి. ఇదిగో డబ్బులు పుట్టులో పెడుతున్నాను. నాకు 2 ప్లేట్ల ఉల్లిపాయ బజ్జీలు చిచ్చు, డబ్బులు పుట్టులో వేశాను, లాక్కో. చిచ్చుకాకి తాడు లాగి డబ్బులు తీసుకుని వేడివేడి బజ్జీలను ఆ బుట్టలో పెట్టి కిందకి దించుతుంది. అలా వర్షంలో నిలబడి పక్షులందరూ వేడివేడి బజ్జీలు తింటూ ఎంజాయ్ చేస్తారు. చల్లటి వాతావరణం, వర్షం, వేడి బజ్జీలు, ఈ కాంబినేషన్ అందరికీ తెగ నచ్చేస్తుంది. వావ్ చిచ్చుగారు, బజ్జీలు అదిరిపోయాయి. పట్టణంలో కూడా వర్షంలో ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడూ రాలేదు. పైనుండి బుట్టలో బజ్జీలు రావడం భలే మజాగా ఉంది. అవును చిచ్చు, నీ ఐడియా సూపర్. రేటు తగ్గించి ఇలా వెరైటీగా వ్యాపారం చేస్తే కస్టమర్లు ఎందుకు రారు? ఈ రోజు నీ బజ్జీలన్నీ సేల్ అయిపోతాయి చూడు. చిచ్చుకాకి సంతోషంగా మైక్లో, థ్యాంక్ యూ. నా ట్రీ టాప్ హోటల్కి వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. ఇంకా ఎవరికి కావాలి బజ్జీలు? బుట్ట రెడీగా ఉంది. అలా ఆ రోజు వర్షంలో చిచ్చుకాకి బజ్జీల వ్యాపారం సూపర్ హిట్ అవుతుంది. ఊరి పక్షులందరూ అక్కడికొచ్చి బుట్టలో బజ్జీలు తీసుకుని ఆనందంగా తింటారు. సాయంత్రం వర్షం తగ్గాక చిచ్చుకాకి తన సామాన్లు సర్దుకొని గల్లా పెట్టి నిండా డబ్బులతో చాలా సంతోషంగా ఇంటికెళ్తుంది. ఇంటికెళ్ళగానే చిన్నుకాకి ఎదురొస్తాడు. చిచ్చుకాకి గంతేస్తూ, ఒరే చిన్నగా, నువ్వు చెప్పింది నిజమేరా? ఈ రోజు నా వ్యాపారం అదరగొట్టేసింది. గల్లా పెట్టి చూడు ఎలా నిండిపోయిందో. చిన్నుకాకి ఆశ్చర్యంగా, నిజంగానే అమ్మా? అబ్బా, నేను చెప్పినట్లు రేట్లు తగ్గించావా? కస్టమర్లు అందరూ వచ్చారా? రేట్లు తగ్గించడమే కాదురా, నువ్వు చెప్పినట్లుగానే నేను నా హోటల్ని అందరూ తలెత్తి చూసేలా ఊరి మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు పైన పెట్టాను. ట్రీ టాప్ రెస్టారెంట్ చేశానురా.
వర్షంలో పైనుండి బుట్టలో బజ్జీలు అమ్మాను. ఊరంతా నా హోటల్ వైపే తలెత్తి మరీ చూశారు. చిన్నుకాకి షాక్ అయ్యి నోరెళ్ళబెట్టి, ఏంటి చెట్టు మీద హోటల్ పెట్టావో? అమ్మో, నువ్వు వ్యాపారంలో ఎదగాలి అని అన్నాను. అంటే డబ్బులు బాగా సంపాదించి పెద్ద హోటల్ కట్టి నీ స్టేటస్ పెంచుకోవాలని నా ఉద్దేశం. నువ్వు జీవితంలో ఎత్తుకెదగాలి అంటే నువ్వు నిజంగానే చెట్టు ఎక్కేసావా అమ్మా? ఏంటి నీ బుర్ర ఎలా పని చేస్తుంది? చిచ్చుకాకి నవ్వుతూ, అరే, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా నాకు అనవసరం. నా వ్యాపారం అయితే క్లిక్ అయింది కదా, అందరూ తలెత్తి చూశారు, డబ్బులు వచ్చాయి. ఇక రేపటి నుండి రోజు నా హోటల్ ఆ చెట్టు మీదే. కావాలంటే పైన ఒక టెంట్ కూడా వేస్తాను. చిన్నుకాకి నోసలు కొట్టుకుంటూ, నాయనోయ్, నీ తెలివితేటలకి నా దండమమ్మ. అయినా పర్లేదులే, ఎలాగోలా మన హోటల్ మళ్ళీ మంచిగా నడుస్తుంది. కస్టమర్లు వస్తున్నారు కదా, అదే సంతోషం. అవునరా, రేపు కూడా వర్షం పడితే బాగుండు, బజ్జీలు ఇంకా అమ్ముడుపోతాయి. అలా ఇద్దరు ఆనందంగా నవ్వుకుంటారు. చిచ్చుకాకి పదాన్ని ఒకలా అర్థం చేసుకున్నా తన క్రియేటివిటీతో ఆ వ్యాపారాన్ని మళ్ళీ నిలబెట్టుకుంది. ఆ తర్వాత పక్షుల గ్రామంలో చిచ్చు ట్రీ టాప్ హోటల్ చాలా ఫేమస్ అయిపోయింది. వర్షం పడినప్పుడల్లా అందరూ ఆ చెట్టు కిందకి వెళ్లి బుట్టలో బజ్జీల కోసం ఎదురు చూసేవారు. ఆ విధంగా పక్షులందరూ చిచ్చుకాకి వినూత్న ఆలోచనతో వర్షాకాలం సాయంత్రాలను ఎంతో ఆనందంగా గడిపారు. చెట్టు తొర్రలో చిచ్చు కుటుంబం. చిచ్చుకాకి చాలా పెద్ద ధనవంతురాలు. ఆమెకు 100 ఎకరాల పొలాలు, ఊరి మధ్యలో ఒక పెద్ద బంగళా, బ్యాంకు నిండా డబ్బులు ఉంటాయి. అయితే చిచ్చుకాకి వయసు వస్తూ ఉండడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తనకి చాలా ఆస్తుంది కాబట్టి డబ్బున్నవాడు కాకపోయినా పర్వాలేదు, కానీ చూడడానికి చాలా అందంగా ఉండే అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఊరంతా వెతుకుతూ ఉంటుంది. ఒకరోజు ఊరి చివర ఒక అందమైన లూసీ పౌరం చురుకుగా పని చేసుకుంటూ ఉండడం చిచ్చుకాకి కంట పడుతుంది. లూసీని చూడగానే చిచ్చుకాకి మనసు పారేసుకుంటుంది. వెంటనే లూసీ దగ్గరికి వెళ్తుంది. ఏమండి లూసీ గారు, పనులు చాలా సీరియస్ గా చేసుకుంటున్నారు. మీరు చూడడానికి చాలా అందంగా, తెల్లగా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నారు. మీలాంటి అందగాడు ఇలా ఎండలో కష్టపడడం చూస్తుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. నన్ను పెళ్లి చేసుకుంటారా? మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మీ జీవితంలో మళ్ళీ కష్టపడాల్సిన అవసరం రాదు. లూసీ పౌరం ఆశ్చర్యంగా చూస్తూ, నన్ను పెళ్లి చేసుకోవడమా? కానీ చిచ్చు గారు, మీరు ఈ ఊర్లోని పెద్ద ధనవంతురాలు. నా దగ్గర చూస్తే కనీసం పూట గడవడానికి కూడా సరిగ్గా డబ్బులు లేవు. నాలాంటి పేదవాడిని మీరు పెళ్లి చేసుకోవడం ఏమిటి? చిచ్చుకాకి నవ్వుతూ, డబ్బుల గురించి మీరెందుకు ఆలోచిస్తున్నారు లూసీ? నా దగ్గర తరగని ఆస్తుంది. 7 తరాలు కూర్చొని తిన్నా కూడా తరగనంత డబ్బు నా దగ్గర ఉంది. నాకు కావాల్సింది డబ్బు కాదు, మీలాంటి అందమైన భర్త. మీరు ఏ పని చేయకపోయినా సరే మిమ్మల్ని మహారాజులాగా కూర్చోబెట్టి పోషిస్తాను. చెప్పండి, మీకు అంగీకారమేనా? లూసీ పౌరం మనసులో ఆలోచిస్తూ, నాకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేదు. రోజు రెక్కల ముక్కలు చేసుకున్నా కడుపు నిండడం లేదు. ఈ చిచ్చుకాకి ఏమో నన్ను రాజులో చూసుకుంటాను అంటుంది. ఈమెను పెళ్లి చేసుకుంటే నా లైఫ్ సెట్ అయిపోతుంది. నా దరిద్రం అంతా వదిలిపోతుంది కదా. ఈ అవకాశం వదులుకోకూడదు. లూసీ పౌరం బయటికి, ఓ సరే చిచ్చు గారు, మీ మాటను నేను కాదనలేను. మీ ప్రేమ ముందు నా పేదరికం చిన్నదైపోయింది. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. చిచ్చుకాకి సంతోషంగా గెంతేస్తూ, వావ్, చాలా సంతోషం లూసీ. మన పెళ్లి ఈ ఊరు ఎన్నడూ చూడని విధంగా చాలా వైభవంగా ఘనంగా జరిపిస్తాను. రేపే మన పెళ్లి. ఇక మరుసటి రోజు చిచ్చుకాకి లూసీ పౌరంల పెళ్లి అత్యంత వైభవంగా జరుగుతుంది. చిచ్చుకాకి తనకున్న డబ్బు గర్వంతో, ఆస్తి పొగరుతో నీళ్లలాగా డబ్బులు ఖర్చు పెడుతుంది. ఊరి పక్షులందరికీ విందు భోజనాలు, ఖరీదైన బహుమతులు ఇస్తుంది. లూసీ పౌరానికి ఈ విపరీతమైన ఖర్చు, ఆడంబరం ఏమాత్రం నచ్చదు. పెళ్ళైపోయి అందరూ వెళ్లిపోయాక ఇంట్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏంటి చిచ్చు, పెళ్లికి అంత విపరీతంగా ఖర్చు పెట్టావు? ఊరి వాళ్ళందరికీ భోజనాలు సరే, ఆ ఖరీదైన బహుమతులు ఎందుకు? మనం ఎంత ధనవంతులమైనా సరే డబ్బును వృధాగా ఖర్చు పెట్టకూడదు కదా. భవిష్యత్తు కోసం దాచుకోవాలి. చిచ్చుకాకి గర్వంగా కాలు మీద కాలేసుకుని, ఆహా, నా సొంత డబ్బుని నేను ఎలా ఖర్చు పెట్టుకోవాలో కూడా నువ్వే చెబుతావా లూసీ? నా ఆస్తి ఏంటి, నా రేంజ్ ఏంటి? ఈ ఊర్లో నా పెళ్ళంటే ఆ మాత్రం ఘనంగా ఉండాలి. అయినా నీకు పేదరికం అలవాటైపోయి చిన్న చిన్న లెక్కలు వేసుకుంటున్నావు. నా ఆస్తికి ఈ ఖర్చు ఒక లెక్కే కాదు. నువ్వు హాయిగా మహారాజుల ఎంజాయ్ చెయ్యి. నా ఖర్చుల గురించి నువ్వు అడగొద్దు. లూసీ పౌరం నిరాశగా, సరేలే, నీ ఇష్టం. నీ డబ్బులు కాబట్టి నీకు ఎలా కావాలంటే అలా చేసుకో. నేను కేవలం నీ మంచి కోసమే చెప్పాను. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. లూసీ, చిచ్చు దంపతులకు 2 అందమైన పిల్లలు పుడతారు. అబ్బాయికి చిన్ను కాకి అని, అమ్మాయికి చిన్ని పావురం అని పేరు పెట్టుకుంటారు.
వాళ్ళ పిల్లలతో వాళ్ళ జీవితం చాలా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం చిచ్చుకాకి తన పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ఆమె స్నేహితులు తుని పిచ్చుక, చోటు చిలుక ఆ ఇంటికొస్తారు. వాళ్ళిద్దరూ చాలా స్వార్థపరులు. చిచ్చుకాకి ఆస్తిని ఎలాగైనా కొట్టేయాలని ప్లాన్ వేసుకుని వస్తారు. తుని పిచ్చుక కపటంగా నవ్వుతూ, హలో చిచ్చు, ఎలా ఉన్నావు? పిల్లలు భలే ఆడుకుంటున్నారు కదా. రండితోని చోట, నేను చాలా బాగున్నాను, కూర్చోండి. చిచ్చు, నీ రేంజ్కి నువ్వు ఇలా రోజంతా ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ ఖాళీగా కూర్చోవడం ఏమిటి? నీ దగ్గరున్న డబ్బుతో నువ్వు ఎప్పుడో పెద్ద బిజినెస్ ఉమెన్ అయిపోవాలి. ఆ డబ్బులన్నీ ఇలా ఇంట్లో మూలగా పెట్టడం ఎందుకు చెప్పు? ఏదైనా వ్యాపారంలో పెడితే రెట్టింపు అవుతాయి కదా. చిచ్చుకాకి ఆలోచిస్తూ, వ్యాపారమా? మాకు వ్యాపారాలు ఎలా చెయ్యాలో తెలియదు కదా చోట. అయినా నా దగ్గర ఉన్న డబ్బులు నాకు సరిపోతాయి. అయ్యో పిచ్చి చిచ్చు, నీకు తెలియకపోతే ఏంటి, మేమున్నాం కదా నీ ప్రాణ స్నేహితులం. మన ముగ్గురం కలిసి పక్క ఊర్లో ఒక పెద్ద మల్టీప్లెక్స్ మాల్ కడదాం. దానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. అంత డబ్బు మా దగ్గర లేదు కదా. నువ్వు పెట్టుబడి పెట్టు, వ్యాపారం అంతా మేం చూసుకుంటాం. వచ్చే లాభాల్లో నీకే ఎక్కువ వాటా ఇస్తాం. ఏమంటావ్? నీ ఆస్తి డబల్ అయిపోతుంది, చూసుకో. చిచ్చుకాకి ఆశగా, అవునా? మల్టీప్లెక్స్ మాల వినడానికి చాలా గొప్పగా ఉంది. లాభాలు కూడా చాలా వస్తాయంటారా? సరే, నా స్నేహితులు మీరు చెబుతున్నారు కాబట్టి నేను పెట్టుబడి పెడతాను. మనం ముగ్గురం కలిసే బిజినెస్ చేద్దాం. వాళ్ళు మాట్లాడుకుంటున్నదంతా పక్క గదిలో ఉన్న లూసి పావురం వింటాడు. తుని చోటు వాళ్ళు వెళ్లిపోగానే కంగారుగా చిచ్చుకాకి దగ్గరకొస్తాడు. చిచ్చో, ఏంటా తుని చోటులతో వ్యాపారం అంటున్నావు? వాళ్ళ మాటలు అస్సలు నమ్మకు. వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ మాటల్లో మోసం స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు నీ స్నేహితులు కాదు, నీ ఆస్తిని చూసి స్నేహం నటిస్తున్న స్వార్థపరులు. చిచ్చుకాకి కోపంగా, యోసే, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. వాళ్ళు నా ప్రాణ స్నేహితులు. నా ఎదుగుదల చూసి వాళ్ళు సంతోషిస్తారు. అయినా నీకు వ్యాపారం గురించి ఏం తెలుసో? జీవితం అంతా పేదరికంలో బతికిన వాడివి నువ్వు. నా వ్యాపారాల గురించి నువ్వు నాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను పేదవాడినే కావచ్చు చిచ్చు, కానీ మనుషుల నైజం నాకు తెలుసు. వాళ్ళు నీ ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని చూస్తున్నారు. దయచేసి వాళ్ళతో చేతులు కలపకు. ఈ బిజినెస్ లో నువ్వు ఉండకు. మనకున్నది చాలు చిచ్చు, వాళ్ళ మాయలో పడకు. చిచ్చుకాకి విసుక్కుంటూ, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను. నా ఆస్తిని ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు. నా స్నేహితులను కాదని నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు అనవసరంగా నా పనుల్లో జోక్యం చేసుకోకో. వెళ్ళి పిల్లల్ని చూసుకో. లూసి పావురం ఎంత చెప్పినా చిచ్చుకాకి వినదు. డబ్బులు పిచ్చి, పొగరు వల్ల తన కళ్ళకు గంతలు పడతాయి. అలా కొన్ని రోజులు గడిచి ఒకరోజు సాయంత్రం తుని పిచ్చుక, చోటు చిలుక హడావడిగా కొన్ని కాగితాలు పట్టుకుని చిచ్చుకాకి ఇంటికి వస్తారు. తుని పిచ్చుక కంగారు నటిస్తూ, చిచ్చు, త్వరగా రా, టైం లేదు. ఈ కాగితాల మీద, ఆ చెక్కుల మీద త్వరగా సంతకం పెట్టు. ఏంటితోనే ఎంత కంగారుగా ఉన్నావు? ఈ కాగితాలేంటి? అబ్బా, చదివే టైం లేదు చిచ్చు. ఆ మాల్ కట్టే స్థలం రిజిస్ట్రేషన్ కి లాస్ట్ డేట్ ఈ రోజే. ఆఫీసర్ వెళ్ళిపోతున్నాడు. నువ్వు త్వరగా సంతకం చేస్తే వెంటనే వెళ్ళి రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం. కంగారులో నేను నా కళ్ళద్దాలు కూడా తెచ్చుకోలేదు. నువ్వు త్వరగా సంతకం పెట్టు. చిచ్చుకాకి సంతోషంగా, అవునా, రిజిస్ట్రేషన్ అయిపోతుందా? ఇటివో, నేను ఏ కాగితాలు చదవాల్సిన అవసరమే లేదు. నా స్నేహితులు మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదిగో నా సంతకాలు అని చెప్పి గుడ్డిగా ఆ డాక్యుమెంట్లు, బ్లాంక్ చెక్కుల మీద సంతకాలు చేసేస్తుంది. తుని పిచ్చుక సంతకాలు తీసుకుని క్రూరంగా నవ్వుతూ, థ్యాంక్స్ చిచ్చు, ఇక నీ పని అయిపోయింది. ఏంటితోనే ఎలా అంటున్నావు? నా పని అవ్వడం ఏమిటి? చోటు చిలుక అహంకారంగా నవ్వుతూ, అవునే దత్తమ్మ, నువ్విప్పుడు ఈ సంతకాలు పెట్టింది ఆ మాల్ పేపర్ల మీద కాదు. నీ యావదాస్తి, నీ ఇల్లు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ అన్ని మా పేర్ల మీదకి రాసేస్తూ సంతకాలు పెట్టావు. ఇప్పుడు ఈ ఆస్తికి మేము యజమానులం. చిచ్చుకాకి షాక్ అయ్యి కళ్ళు తేలేస్తూ, ఏంటే మీరేం మాట్లాడుతున్నారు? మీరు నా ప్రాణ స్నేహితులు కదా. నాతో బిజినెస్ చేస్తామని చెప్పి నన్ను మోసం చేశారా? అయ్యో దేవుడా! స్నేహమా, నీ పొగరు, నీ డబ్బు చూసుకుని నువ్వు చేసే విర్రవీగు చూసి మండుకొచ్చేది మాకు. అందుకే ఇప్పుడు నీ ఆస్తి మొత్తం మా సొంతం. మర్యాదగా ఒక్క నిమిషంలో ఈ ఇల్లు ఖాళీ చేసి నీ మొగుడిని, పిల్లల్ని తీసుకుని బయటికి గెట్ అవుట్. లూసి పౌరం పరిగెత్తుకుంటూ వచ్చి, తునే, చోటు, ఎంత దారుణానికి ఒడికట్టారు మీరు. దయచేసి మా ఆస్తి మాకిచ్చేయండి. నోరు మూసుకురా పావురం, బయటికి నడవండి అందరూ. ఈ ఇల్లు ఇప్పుడు మాది. బయటికి పోకపోతే మెడపట్టి గెంటేస్తాం. తుని చోటు కలిసి చిచ్చుకాకిని, లూసి పావురాన్ని, వాళ్ళ పిల్లలను మెడపట్టి బయటికి గెంటేసి ఇంటి తలుపులు గట్టిగా వేసుకుంటారు. చిచ్చుకాకి గుండె పగిలేలా ఏడుస్తూ ఆ మూసి ఉన్న తలుపుల వైపు చూస్తూ ఉండిపోతుంది. ఆ పొగరు, అహంకారం ఎంత పని చేశాయో అర్థమై కుమిలిపోతుంది.
ఆ సమయానికి ఆకాశంలో నల్లటి మబ్బులు కమ్ముకొని భయంకరమైన వర్షం మొదలవుతుంది. పిల్లలు చలికి వణుకుతూ ఏడుస్తూ ఉంటారు. అమ్మా, నాకు చాలా చలేస్తుందమ్మా. వర్షంలో తడిసిపోతున్నాను. మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? నాన్న, మన ఇల్లు వాళ్ళు లాగేసుకున్నారు కదా, ఇప్పుడు మనం ఎక్కడుండాలి నాన్న? నాకు భయంగా ఉంది. చిచ్చుకాకి కన్నీళ్లతో వర్షంలో వణుకుతూ, నన్ను క్షమించలోసే. నువ్వెంత మొత్తకున్నా వినకుండా నా పొగరుతో నా స్నేహితులు అని వాళ్ళని నమ్మి నా యావదాస్తిని వాళ్ళ చేతిలో పెట్టాను. మన పిల్లల్ని రోడ్డు పాలు చేశాను. ఇప్పుడు నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. నా అహంకారమే నా కొంప ముంచింది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి లూసీ? ఈ వర్షంలో నా పిల్లలు తడిసిపోతున్నారు. ఎవరైనా మాకు ఆశ్రయం ఇస్తారా? లూసీ పౌరం చిచ్చుకాకి భుజం పట్టుకొని ఓదారుస్తూ, ఎవరొక చిచ్చు, జరిగిపోయిన దానికి ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. డబ్బులు పోతే పోయాయి. నేనున్నాను కదా, నేను నా కష్టంతో మిమ్మల్ని పోషించుకుంటాను. పిల్లలు, మీరు ఏడవకండ్రా. నేను మిమ్మల్ని ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్తాను. నా వెంట రండి. లూసీ పౌరం పిల్లల్ని, ఏడుస్తున్న చిచ్చుకాకిని తీసుకుని ఆ భయంకరమైన వర్షంలో అడవి దారిన చాలా దూరం నడుచుకుంటూ వెళ్తాడు. అడవి మధ్యలో ఒక అతిపెద్ద పురాతనమైన చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఆ చెట్టుకి మధ్యలో ఒక చాలా పెద్ద తొర్ర ఉంటుంది. అది చూడటానికి ఒక గదంత విశాలంగా ఉంటుంది. లూసీ పౌరం అందర్నీ తీసుకుని ఆ చెట్టు తొర్ర లోపలికి వెళ్తాడు. లోపల వర్షం చినుకు పడకుండా చాలా వెచ్చగా సురక్షితంగా ఉంటుంది. చిచ్చుకాకి ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ కళ్ళు తుడుచుకుంటూ, లూసీ, ఈ చెట్టు తొర్ర చాలా పెద్దగా ఎంత ప్రశాంతంగా ఉందో. వర్షం పడుతున్నా లోపల అస్సలు చలేదు. కానీ నీకు ఈ అడవి మధ్యలో ఎంత సురక్షితమైన ప్రదేశం ఉందని ఎలా తెలుసు లూసీ? ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా? లూసీ పౌరం చిరునవ్వుతో, తెలుసు చిచ్చు, నిన్ను పెళ్లి చేసుకోకముందు నేను కటిక పేదరికంలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరాలు ఇదే నా ఇల్లు. ఈ చెట్టు త్వరలోనే నేను చలికి వణుకుతూ ఎండకి ఎండతో ఒంటరిగా బ్రతికాను. నాకంటూ ఎవరూ లేనప్పుడు ఈ చెట్టే నాకు ఆశ్రయం ఇచ్చింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత నా పాత ఇంటికి నా కుటుంబాన్ని తీసుకొస్తానని కలలో కూడా అనుకోలేదు. చిచ్చుకాకి లూసీ మాటలకు హృదయం ద్రవించిపోయి లూసీ చేతులు పట్టుకుని పోరున ఏడుస్తూ, లూసీ, నన్ను క్షమించు. ఎంత తప్పు చేశాను నేను. నిన్నెప్పుడు పేదవాడిని అని హేళన చేశాను. నీ మాట లెక్క చేయలేదు. నా డబ్బు, నా ఆస్తి నన్ను కాపాడుతుంది అనుకున్నాను. కానీ చివరికి నన్ను రోడ్డు మీద నిలబెడితే నీ పాతిళ్ళ ఈ రోజు నా పిల్లలకు నాకు ప్రాణభిక్ష పెట్టింది. నా కళ్ళు తెరిపించావు లూసీ. నా ఆస్తి పైన నాకు బాధ లేదు. నీలాంటి భర్త నాకు ఉండడమే నాకు నిజమైన ఆస్తి. అవును నాన్న, ఈ ఇల్లు చాలా బాగుంది. మన పాత ఇంటి కంటే నాకు ఇదే ఇష్టం. అవును నాన్న, ఇక్కడ చాలా వెచ్చగా ఉంది. మనం ఇక్కడే ఉండిపోదాం నాన్న. లూసీ పౌరం చిచ్చు కన్నీళ్లు తుడుస్తూ, గతం మర్చిపో చిచ్చు. మనకున్న దాంట్లో మనం సంతోషంగా బ్రతుకుదాం. డబ్బులు లేకపోయినా ఒకరి మీద ఒకరు ప్రేమతో ఉంటే ఏ కష్టానైనా ఎదుర్కోవచ్చు. ఇకపై మనం అందరం కలిసి కష్టపడి పని చేసుకుంటూ ఈ చెట్టు త్వరలోనే ఎంతో ఆనందంగా జీవిద్దాం. చిచ్చుకాకి నవ్వుతూ, ఖచ్చితంగా లూసీ. ఇక నాకు ఆ పొగరు, ఆ డబ్బు పిచ్చి లేదు. మన పిల్లలతో కలిసి ఇక్కడే హాయిగా జీవిద్దాం. అలా చిచ్చుకాకి తన అహంకారాన్ని పొగరును పూర్తిగా వదిలేస్తుంది. ఆ రాత్రి వర్షంలో ఆ చెట్టు తొర్ర వాళ్లకు ఒక అందమైన స్వర్గంలా మారిపోతుంది. ఆ తర్వాత రోజు నుండి చిచ్చుకాకి లూసీ పౌరం ఇద్దరు కలిసి కష్టపడి పనిచేస్తూ తమ పిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఆ చెట్టు తొర్రలోనే ఎటువంటి ఆడంబరాలు లేకుండా చాలా ఆనందంగా, ప్రేమగా తమ జీవితాన్ని గడుపుతారు.